విశాఖ జిల్లా పెందుర్తి మండలం శ్రీ వెంకటాద్రిపై వేంచేసి ఉన్న స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు శాస్త్రోక్తంగా ఆరంభమయ్యాయి. ఉత్సవాల్లోని మొదటి రోజున స్వామివారికి విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, యాగశాల అర్చనలను వైదిక వర్గాలు సాంప్రదాయబద్ధంగా నిర్వహించాయి. ఈ సందర్భంగా ఆలయ నిర్మాణ ధర్మకర్త ఎంఎస్ రాజు ప్రత్యేక పూజలు నిర్వహించి ఉత్సవాలకు అంకురార్పణ చేశారు. వేడుకల్లో భాగంగా వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని తరించారు. ఈ సందర్భంగా మీడియాతో ఆలయ ప్రధాన అర్చకులు మహంతి రామానుజాచార్యులు మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల విశేషాలను వివరించారు. శ్రీమన్నారాయణ పెందుర్తి వెంకటాద్రి మన వెంకటాద్రిపై ఈ రోజు నుంచి కూడా పాంచాంగిక దీక్షతో బ్రహ్మోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. 1997 సంవత్సరంలో వైశాఖ మాసంలో దశమి పర్వదినాన్ని స్వామివారి సన్నిధి చిన్నజీయర్ స్వామివారి చేతుల మీదుగా ప్రతిష్టా కార్యక్రమం జరిగింది. అది మొదలుకొని ప్రతి సంవత్సరం కూడా వార్షిక బ్రహ్మోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. వైశాఖ మాసంలో దశమి పర్వదినాన్ని సందర్భంగా దానికి 2 రోజుల ముందుగానే ఈరోజు విశ్వక్సేన పూజ, అంకురార్పణ కార్యక్రమాలు చేసి రేపు ఉదయం ధ్వజారోహణ కార్యక్రమం చేసి రేపు సాయంత్రం సమయంలో విశేష మళ్ళీ తులసి అర్చన కార్యక్రమం చేసి 18వ తారీఖు నాడు సాయంత్రం సమయంలో దశమి పర్వదినం కాబట్టి శ్రీవారి కళ్యాణ మహోత్సవం కార్యక్రమం సుమారుగా 108 మంది దంపతుల చేత కళ్యాణోత్సవం జరుగుతుందన్నమాట. 19వ తారీఖు నాడు శ్రీవారి తిరువేదోత్సవం జరుగుతుంది. 20వ తారీఖు నాడు మహాపూర్ణాహుతి, శ్రీ పుష్పయాగం కార్యక్రమాలు చేసుకొని సాయంత్రం సమయంలో ద్వాదశారాధన కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుందన్నమాట. ఈ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు కూడా దేవాదాయ శాఖ చక్కగా చేస్తున్నారు. వచ్చే భక్తులందరికీ కూడా ఉచితంగా సాయంత్రం సమయంలో ట్రాన్స్పోర్ట్ సదుపాయం ఉంటుంది. కార్యక్రమాల్లో భక్తులను పాల్గొంటే దేవస్థానం ముందుగా మీరు తెలియజేసినట్లయితే అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని తరించడానికి అవకాశం ఉంటుంది. జై శ్రీమన్నారాయణ.